సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కోడి పందాలు అంటేనే సంక్రాంతి. ఆడేశారా? కోళ్ళు కన్నా ఎక్కువ ఆడేశా. ఓడిపోయారా? అబ్బా ఎంత ఆనందమో, గెలిచా. 10 లక్షలు. 10 లక్షలా? కానీ డబ్బులు మా ఆవిడకి తెలియకుండా దాయలేక ఎక్కడ దాయాలో తెలియక కంగారులో నేనే చెప్పేసేలా ఉన్నాను. మీ అకౌంట్లో వేసండి. వేస్తారు. మొగుళ్ళు ఫోన్ నెంబర్లు గుర్తుండకపోయినా ఈ అకౌంట్ నెంబర్లు పాస్వర్డ్లు మాత్రం 4 మీద ఉంటాయి ఈ పిల్లలకి. అప్పుడు 10 పైసలు కూడా మీ దగ్గర మిగలదు. అదే కదా, పొద్దున్న 10 అని కలవరంతో కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు దానికి కంటపడక ముందే వీటిని ఏదో చేసేయాలి. ఏం చేస్తారు? అది తెలియకే కదండి బాబు తలకింద తిట్టుకుని తొంగుంటున్నాను. అవును, మీకే గనక సడన్ గా 10 లక్షలు వస్తే ఏం చేస్తారు? నేనా? 10 లక్షలు వస్తేనా ఏం చేస్తానంటే అమ్మా. అవును, ఏం చెయ్యాలి? అందుకే అప్పుడప్పుడు సీరియల్ చూస్తా ఉండాలి. సడన్ గా 10 లక్షలు వస్తే ఏం చేయాలో తెలియదు, ఎలా బతుకుతామండి మనం. అదే మా ఆవిడకు వచ్చుంటే 10 సంవత్సరాలైనా సరే ఏం చేసిందో ఎవ్వరికి తెలియదు. అమ్మో, మా ఇంటి ఖర్జూర మొహం వచ్చేస్తుంది, పెట్టండి. ఎక్కడ బాబు ఏంటి బోర్లో పడుకున్నాడు? బాబు మంచం మీద ఈత కొట్టించాలు, లేవు బెడ్షీట్ మార్చాలి. ఇప్పుడా? మాసిపోయింది, మార్నింగ్ మార్చాలి. నేను పాసిపోయిన పక్క మీదే పడుకుంటా. అక్క అరుస్తుంది. దగ్గరకు వచ్చావంటే కరుత్తా. ఏమైంది బావా, మన వీధి చివరి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? అవును కరిచింది. దా నిన్ను కూడా కడతా. కుక్క అంట కుక్క. అమ్మో, ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ దాయాలరా? జనరల్ పీపుల్ అయితే పైసలన్నీ బీరువాల్లో దాస్తారు. నాలాంటి క్రిమినల్ పీపుల్ సోఫాల్లో దాస్తారు. అదే కరెక్ట్. పైసా కూడా దొరకకూడదు. పర్మనెంట్ గా 10 కాలాల పాటు ఇక్కడే ఉండండి. ఏమండి కాఫీ? ఏంటి సోఫా ఎత్తుగా ఉంది? దీని సీట్ కింద సెన్సార్ ఉందా? బాబాయ్ కనిపెట్టద్దాము. ఏముంది కాలిపోతుంది. షుగర్ ఎక్కువ వాడేస్తున్నావు. ఎందుకు అరిచారు? ఏమన్నా కుట్టిందా? సోఫా కుషన్లో స్ప్రింగ్ బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ గుచ్చుకుంటుందో అని. అరవాలి. గుచ్చుకుంటే ఎక్కడ అరుతాను? ముందు నేనే అరిచేసా. బానే ఉందా? బానే ఉంది కానీ కాఫీ వేస్ట్ అయిపోయింది. ఇంకోటి తేవా? ఏదో తేడా ఉంది. వెనక్కి చూడకు. దీనమ్మ జీవితం 10 లక్షల ఎక్కడ దయ్యాలో తెలియక పిసికేసుకుంటున్నాం. కోట్ల రూపాయలు పిల్లలకి తెలియకుండా ఎక్కడ దాస్తున్నారా? ఇంకీ డబ్బులు ఇంట్లో ఉంటే సేఫ్ కాదు, బయటికి షిఫ్ట్ చేద్దాం. ఏంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? పిల్లో కింద ఏదో ఉంది. అవును, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? సోఫా కింద ఏదో ఉందే. బావ మీద డౌట్ వచ్చింది కదా?